నా బిగ్ బాస్లో లేడీస్ ఏం చేస్తున్నారంటే బలమైన వ్యక్తులతోనే పరిచయాలు పెంచుకుంటున్నారు, వాళ్ళతోనే బాండ్స్ పెంచుకుంటున్నారు. ఇప్పుడు తనుజ ఉందంటే బర్నీ గారితో నాన్న అనే విధంగా కొంతమంది అయితే అలా చేస్తున్నారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అన్న అందరు లేడీస్ కాదు, కేవలం తనుజ గారే కావాలని ఎవరైతే స్ట్రాంగ్ ఉన్నారో వాళ్ళతోనే చాలా ఫ్రెండ్షిప్ చేయాలని ట్రై చేస్తుంది. స్టార్టింగ్లో ఇమ్మానియల్తో చాలా మంచి ఫ్రెండ్షిప్ వచ్చింది. అవునన్నా కాదన్నా తనుజకి హైప్ ఇచ్చింది ఎవరన్నా? ఇమ్మానియల్ వల్లనే అనుజకు హైప్ వచ్చింది. ఎందుకంటే ఇమ్మానియల్ తనుజ చూడగానే ఒక మంచి పేర్ లాగా కనిపించింది, మంచి జంట ఉంది, ఇలా సపోర్ట్ చేయాలని ఫీలింగ్ కనిపించింది. కానీ ఏం చేస్తానా తర్వాత ఇమ్మానియల్ కొద్దిగా సేఫ్టీ ఆడతాను కొద్దిగా నెగిటివ్ రాగానే ఇమ్మానియల్ పక్కన పెట్టేసి కళ్యాణ్ దగ్గరికి వెళ్ళింది. కళ్యాణ్ ఎందుకు సోల్జర్, ఈయన కొద్దిగా ఫేమస్. అంటే బయటికి వైల్డ్ కార్డ్లో చాలా మంది వస్తారు కదా, వాళ్ళు చెప్తున్నారు తనుజానికి మంచి గ్రాఫ్ ఉంది, మంచి పేరు ఉంది అంటే ఇప్పుడు మొత్తం ఎట్లా అంటే కాలు వేసుకొని చిల్లు అవుతుంది, ఒక్క గేమ్ ఆడతలేదు, మంచి సైలెంట్ కూర్చుంటుంది. ఎవరైతే బలంగా ఉంటారో వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తున్నది. ఏంటంటే మొత్తం డ్రామా మొత్తం డ్రామా క్యూను మహానటి. ఎప్పుడు నవ్వుతుందో అర్థం కాదు, ఎప్పుడు సీరియస్ అవుతుందో అర్థం కాదు. నిజంగా అంటే మొత్తం గర్వం వచ్చిందన్న. ఇప్పుడు సుమన్ శెట్టి కూడా మొన్నటి దాకా ఎవరు పట్టించుకోలేదు ఫస్ట్ లో ఒక 4 వీక్స్. ఇప్పుడు బాగా బయట నుంచి వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చిన తర్వాత అందరూ పాజిటివ్ గా ఉండేకు ఇప్పుడే సుమ్ము అంటుంది కదా, దాని మీద మీ ఒపీనియన్? నిజం అదే కదా అన్న, తనకు అర్థమైపోయి వైల్డ్ కార్డ్ లో వచ్చిన చాలా మంది చెప్పేశారు తనజానికి మంచి గ్రాఫ్ ఉంది, ఎవరైతే బలంగా ఉన్నారు, భరణి గారు బలంగా ఉన్నాడు, ఇమ్మానియల్ బలంగా ఉన్నాడు. ఇప్పుడు ఇంకెవరు సుమన్ శెట్టికి చాలా బీభత్సమైన ఓటింగ్ ఉంది కాబట్టి సుమన్ శెట్టి డార్లింగ్ అంటది, పోయి ముఖం గిలుతుంది, ఏదో అట్రాక్ట్ చేస్తారు. ఎందుకంటే మీరు చూసాం కూడా ఇప్పుడు నిన్న టాస్ పెట్టారు, ఒక 2 గ్యాంగ్ ఫామ్ అయిపోయింది. శ్రీజాద్ ఒక గ్యాంగ్ అయిపోయింది, వాళ్ళ గ్యాంగ్ అయిపోయింది. సో వాళ్ళ గ్రూప్ వాళ్ళు ఫామ్ అయిపోతారు. సో మన ఏంటంటే తనుజ మొత్తం గేమ్ చేంజ్ అవ్వాలని చూస్తుంది ప్రజలకు. అప్పుడుండే మరి లేడీ ఏదో కప్పుడుతాం కానీ ఇప్పుడు టాప్ 5 కూడా రావడం చాలా కష్టం, ప్రజలకు నచ్చట్లేదు. దొరికిపోయిందన్న మహానటి. ఎందుకు సీరియస్ అవుతుంది నాకైతే నిజంగా మస్తు కోపం వస్తుందన్న. ఆ పిఆర్ స్టంట్లు వాళ్ళు బిగ్ బాస్ పిఆర్ స్టంట్ చేస్తున్నారు తనుజకి. వాళ్ళు ఏమన్నా అసలు వర్త అన్న చెప్పండి. ఒక్క టాస్క్ గెలవలేదన్న, ఒక్కసారి క్యాప్టెన్స్ కాలేదు. అటువంటి వ్యక్తిని పట్టుకొని కప్పు అంటే ఆడస్తారు కప్పు. ఇమ్మానియల్తో ఉంటేనే మేము మీకు లైక్ చేసాం. ఇప్పుడు ఇమ్మానియల్ దూరం ఉంటే మేము ఎందుకు సపోర్ట్ చేస్తాం? మిమ్మల్ని 100% సపోర్ట్ చేయము. తనుజ గారికి మేమైతే అసలు ఓటు వేసే ప్రసక్తి లేదు. సో ఏ రోజైతే తను నిజాయితీగా ఉండి అరే ఎందుకు ఏడుస్తా అర్థం కాదు, నవ్వుతుంది మన సీరియస్. అప్పుడు గ్యాప్స్ అది అమ్మ నీ ఏమో అర్థం కాదు నాకు. అది నిజంగా మొత్తం డ్రామా క్యూను మహానటి. ఆ సీరియల్ యాక్టర్ అంటే మించిపోయిందన్న. ఆస్కర్ ఓడించిన తప్పే తనకైతే. నిజంగా నా ప్రాంతోనే గేమ్ ఆడుతుంది. దయచేసి తనుజ గారు మాకు వ్యక్తిగతంగా మీ పని ఏం కోపం లేదు, కానీ మీరు ఆడే ఆ స్ట్రాటజీ మాకు నచ్చట్లేదు. దయచేసి మార్చుకోవడానికి కోరుకుంటున్నాను. మనసులో ఒకటి మదిలో ఒకటి అంటారా? అంతే కదా. మొన్న మాధురి గారిని మాధురి గారి సంచాలక ఉండే శ్రీజాకి సపోర్ట్ ఇచ్చింది, భరణిగా సపోర్ట్ ఇవ్వలేదు. భరణిగా సపోర్ట్ ఇవ్వనందుకు సొంత మాధురి గారితో మాట్లాడలేదు. అంతకుముందు ఇమ్మంటుంది ఇదే కథ. భరణి గారు సపోర్ట్ ఇవ్వలేదు అని ఇమ్మానియల్తో గొడవ పడ్డది. అంటే భరణి గారితో మంచిగా ఉంటే ఓకే, భరణి గారితో మంచిగా ఉండకుంటే నాట్ ఓకే. మన తనుజకి అంటే తనతో నచ్చినట్టు ఉండాలన్నమాట. భరణి గారు ఇప్పుడు బయటకు పోయినారు, వాటికి ఓటింగ్ షేరింగ్ తగ్గింది, ఇప్పుడు డొల్లో ఉన్నాడు కాబట్టి బాండింగ్ వద్దంటున్నారా? అంతే కదన్న, ప్రజలు బాండింగ్ కోరుకోవట్లేదు అన్న. బిగ్ బాస్ ఎందుకు వస్తారు? ప్రజలకు నచ్చాలి. కానీ నాన్న ఏందన్నా నీకు అలా నాన్న బయట ఎంతమంది నాన్నలు కావు నీకు? నాన్న అంటావు, అమ్మ అంటావు, చెల్లి అంటావు, పని మనిషి అంటావు. పాప రామురాతరు కానీ అయితే ఎంత ఇన్సల్ట్ చేసిందన్న. నాకు నిజంగా మస్తు అట్టనే నేను పక్కన చూస్తుంటుంటే చీప్ సెన్సర్ ఎందుకంత గర్వం నీకు? నేను కప్పు కొడుతున్నాం కదా, 100% కప్పు కొట్టావు. నేను టాప్ 5 రానియకపోవడమే మేము పెట్టుకున్నాం అన్నమాట. 100% రాని టాప్ 5 వరకు.